గజ్వేలిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకురాలను ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేలిలోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్లకు మరియు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలమైన శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని తెలియజేశారు. కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన ఎమ్మెల్యే క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మునుముందు కూడా పార్టీకి ప్రతి ఒక్కరము శాయశక్తులా పనిచేసి మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మహిళలందరూ అన్ని రంగాలలో కూడా ముందంజగా ఉండాలని ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలందరూ రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటున్నాను. అలాగే పేరున అందరికీ మరొకసారి ఉమెన్స్ డే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన ఎమ్మెల్యే క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మునుముందు కూడా పార్టీకి ప్రతి ఒక్కరము శాయశక్తులా పనిచేసి మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మహిళలందరూ అన్ని రంగాలలో కూడా ముందంజగా ఉండాలని ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలందరూ రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటున్నాను. అలాగే పేరున అందరికీ మరొకసారి ఉమెన్స్ డే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహిళల్ని గౌరవించడం మన సంప్రదాయం. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ప్రతి యుగములో కూడా స్త్రీని గౌరవించినటువంటి సంప్రదాయము, సంస్కృతి మన భారతదేశాన్ని. పార్వతీ పరమేశ్వరుడని, సీతారాముడు అని, అట్లనే సరస్వతి బ్రహ్మ అని, అట్లనే ఈ పార్వతీ పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ, శివపార్వతి ఇవన్నీ కూడా ఆటి నుంచి నేటి వరకు కూడా మరి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో భాగంగా అమ్మగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, కూతురుగా జీవితకాలంలో అన్ని పాత్రలు పోషించేటువంటి అవకాశం స్త్రీలకు దక్కింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గౌరవించడం మన సంప్రదాయం. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవించి ప్రతి అక్క, చెల్లె రోడ్డు మీదకి రావద్దు, ఇంట్లో ఉండాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇంట్లోకి పంపించి అక్క చెల్లెల్ని గౌరవించినటువంటి సంస్కృతి మన కేసీఆర్ గారిది. అట్లనే ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక మేనమామగా, ఒక అన్నగా, తోడుగా నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యపరంగా అన్ని విధాల అందుబాటులో ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి సారథ్యంలో
మేమందరం కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి. వచ్చే రోజులలో కూడా రిజర్వేషన్ వచ్చి దాదాపు 33% మహిళలకి రిజర్వేషన్స్ వస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల యొక్క గళం వినిపించి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటువంటి శక్తి మహిళలకే వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా చాలా మహిళా రెసిడెన్షియల్ స్కూల్ మన గజ్వేల్లోనే ఉంది. అట్లనే చాలా అన్ని విధాల మహిళల కోసం ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఆయన సారథ్యంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. జై మహిళా శక్తి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.